కాంగ్రెస్ కి ఆ నియోజకవర్గం ఒక పెద్ద ప్రశ్న. ఉమ్మడి జిల్లాలో ఏకపక్షంగా 11 సీట్లు గెలుచుకున్న అధికార కాంగ్రెస్ ఆ ఒక్క నియోజకవర్గాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. ఆ నియోజకవర్గంలో మొన్నటిదాకా హస్తం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నేత దివంగతులయ్యారు. దీంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేస్ తెర మీదకొచ్చింది. ఆ సెగ్మెంట్ హస్తం పార్టీలో వర్గపోరు కొత్త టర్న్ తీసుకుంటుందా? ఆ ముగ్గురిలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికి? సూర్యాపేట హస్తం పార్టీలో ఇన్ఛార్జ్ రేసు. దివంగత నేత దామోదర్ రెడ్డి కుమారుడి ప్రయత్నాలు. పటేల్ రమేష్ రెడ్డి సర్వోత్తం రెడ్డిలో పగ్గాలెవరికి? తెరపైకి దామోదర్ రెడ్డి సన్నిహితుడు వేనారెడ్డి పేరు. సూర్యాపేట కాంగ్రెస్ లో ఇన్ఛార్జ్ రేసు కొత్త టర్న్ తీసుకుంటోంది. సూర్యాపేట తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై వ్యవహరించిన రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఈ మధ్యే దివంగతులయ్యారు. దీంతో సూర్యాపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రేసు స్టార్ట్ అయింది. దామోదర్ రెడ్డి రాజకీయ వారసుడిగా ఏఐసిసి సభ్యుడిగా ఉన్న సర్వోత్తం రెడ్డికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు పటేల్ రమేష్ రెడ్డి ఎప్పట్నుంచో సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్టు కోసం కాచుకుని కూర్చున్నారు. 2018, 2023లో 2 సార్లు సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించిన ఆయనకు నిరాశ మిగిలింది. ఆ 2 ఎన్నికల్లో దామోదర్ రెడ్డికే టికెట్ ఇచ్చారు. అయితే పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా పటేల్ రమేష్ రెడ్డికి నామినేటెడ్ పదవి కట్టబెట్టారు సీఎం రేవంత్. దామోదర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పటి నుంచే నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్టు కోసం ప్రయత్నాలు చేశారట రమేష్ రెడ్డి. పెద్ద ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన పోస్టును మరొకరికి ఇస్తే బాగోదని పార్టీ పెద్దలు నచ్చజెప్పారట. అయితే దామోదర్ రెడ్డి మరణం తరువాత ఇన్ఛార్జ్ నియామకంపై మరోసారి చర్చ జరుగుతోంది. దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తం రెడ్డితో పాటు దామోదర్ రెడ్డి సన్నిహితుడు సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి పేరు ఇన్ఛార్జ్ రేసులో తెరపైకొచ్చింది. దామోదర్ రెడ్డి తదనంతరమైనా తనకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి వస్తుందని ఆశపడ్డ పటేల్ రమేష్ రెడ్డికి ఈ ఇద్దరి నుంచి కాంపిటీషన్ తప్పడం లేదు. వేం నరేందర్ రెడ్డి ద్వారా పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట ఇన్ఛార్జ్ పోస్టు కోసం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పటేల్ రమేష్ రెడ్డి 2 సార్లు పార్టీ నేతల విజ్ఞప్తితో పోటీ నుంచి విరమించుకున్నారు. ఆ సమయంలో అధిష్టానం ఆయనకు హామీ ఇచ్చిందని అంటున్నారు. దీంతో ఇప్పటికైనా పార్టీ తనను గుర్తిస్తుందన్న నమ్మకంతో ఉన్నారట రమేష్ రెడ్డి. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈసారి అవకాశం దక్కకపోతే ఇక తాను కాంగ్రెస్ పార్టీలో ఉండి లాభం లేదని సన్నిహితుల దగ్గర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట రమేష్ రెడ్డి. అయితే సూర్యాపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పోస్టు దక్కాలంటే జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు తప్పనిసరి అంటున్నారు. పటేల్ రమేష్ రెడ్డికి మంత్రి ఉత్తమ్తో గ్యాప్ ఉందట. కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కిన తరువాత మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళితే కూడా మంత్రి ఉత్తమ్ ఆసక్తి చూపలేదని టాక్. మొదటి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డిని దూరం పెడుతున్నారట. దీంతో పటేల్ రమేష్ రెడ్డి కంటే దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తం రెడ్డి లేకపోతే దామోదర్ రెడ్డి సన్నిహితుడు వేనారెడ్డి వైపే మంత్రి ఉత్తమ్ మొగ్గు చూపుతారని అంటున్నారు. అయితే ఇప్పటికే సర్వోత్తం రెడ్డి పేరును ముందుకు తీసుకురావడం, గాంధీభవన్ దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. పటేల్ రమేష్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి, వేనారెడ్డి ఈ ముగ్గురిలో ఎవరికి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్టు దక్కాలన్నా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని ఇచ్చే అవకాశం ఉండదంటున్నారు. దామోదర్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో ఉత్తమ్ సర్వోత్తం రెడ్డికి లేదా వేనారెడ్డికి మద్దతిచ్చే అవకాశాలే ఎక్కువంటున్నారు. ఈసారైనా పటేల్ రమేష్ రెడ్డికి న్యాయం చేస్తారా లేక మరోసారి త్యాగం తప్పదా అనేది వేచి చూడాలి.